హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం ఈరోజు ఒక మంచి ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చాము. ఈ ప్రాజెక్ట్ మొత్తం వచ్చేసి 22 ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ హైలైట్స్లో చూసుకుంటే మనకి లొకేషన్ అడ్వాంటేజ్లో ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మనకి డైరెక్ట్ కనెక్టివిటీ రీజనల్ లింక్ రోడ్ నుంచి కనెక్టివిటీ అనేది ఉంది. రీజనల్ లింక్ రోడ్కి డైరెక్ట్ 80 ఫీట్ రోడ్ అనేది ఈ వెంచర్కి రావడం జరిగింది. ఇక్కడ నుంచి మనకైతే వికారాబాద్ ఉందో వికారాబాద్ జస్ట్ 11 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ నుంచి నవాపేట్ టౌన్ ఆనుకొనే ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మేతాబ్ ఖాన్ కూడా శంకరపల్లి ఏదైతే ఉందో ఇక్కడ నుంచి 10 to 15 మినిట్స్ డ్రైవ్లో శంకరపల్లి ఉంటుంది. ఇక్కడ నుంచి నియోపోలిస్ 40 మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది. ఏదైతే మనకి తెలంగాణ గవర్నమెంట్ చాలా ప్రెస్టేజ్గా డెవలప్ చేస్తున్న మొబిలిటీ వ్యాలీ ఏదైతే 3000 ఎకర్స్లో ఉందో, మొబిలిటీ వ్యాలీ 3 lakh మెంబర్స్ ఏదైతే ఎంప్లాయ్మెంట్ వస్తుందో అది జస్ట్ ఇక్కడ నుంచి ఫ్యూ మినిట్స్ అంటే జస్ట్ 5 మినిట్స్ డ్రైవ్లోనే మనకి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ డెవలప్మెంట్లో ఆల్రెడీ కంప్లీట్ అయిపోతున్నాయి అనమాట. ఇట్లాంటి లొకేషన్లో మనము ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చూసుకుంటే చాలా మంచి ప్రాఫిట్లు వచ్చే అవకాశం ఉంది. మీకు మరిన్ని డీటెయిల్స్ కోసం మన ఛానల్లో వీడియో మొత్తం పూర్తి వరకు చూస్తారని అనుకుంటున్నాను. ఇంకా మనకి డీటెయిల్స్లోకి వెళ్తే ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉందో మనకి చిట్టిగిద్ద విలేజ్ రైల్వే స్టేషన్కి వెరీ నియర్ బై ఉంటుంది. ఇక్కడ నుంచి మనము ఎంఎంటీఎస్ నుంచి చూసుకున్నా కానీ మనం డైరెక్ట్ సికింద్రాబాద్కి ఇక్కడ నుంచి రీచ్ అయిపోవచ్చు. మనకి ట్రైన్ అనేది అవైలబిలిటీలో ఉంది. ఇక్కడ నుంచి వికారాబాద్ కూడా ట్రైన్ అనేది అవైలబిలిటీలో ఉంది. ఇక్కడ నుంచి మనము ఏదైతే సంగారెడ్డి చూసుకుంటే సంగారెడ్డి నుంచి ఇక్కడికి జస్ట్ 15 to 20 మినిట్స్ డ్రైవ్లో సంగారెడ్డి రీచ్ అయిపోవచ్చు. మనకి వికారాబాద్కి సంగారెడ్డికి ఏదైతే మనకి హైవే ఉందో హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ అనేది ఉంది. ఇది డిటీసీపీ అప్రూవ్డ్ వెంచర్ డెవలప్మెంట్లో చూసుకుంటే ఇది మొత్తం 22 ఎకరాల్లో డెవలప్మెంట్ అనేది ఉంది. ఇది డిటీసీపీ అప్రూవ్డ్ అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. ఇందులో మనకి రోడ్స్ వచ్చేసి మనకి 40 ఫీట్ అండ్ 33 ఫీట్స్ రోడ్స్ అనేది ఇచ్చారు. మనకి ఏదైతే అడ్వాంటేజ్ ఉందో అది 80 ఫీట్ రోడ్డు రీజనల్ లింక్ రోడ్ కనెక్టివిటీ రోడ్ ఒకటి వచ్చింది. అంతేకాకుండా దీంట్లో 2 పార్క్స్ ఇవ్వడం జరిగింది డెవలప్మెంట్లో. దీంట్లో మొత్తం ప్లాట్లు వచ్చేసి 260 ప్లాట్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. దీంట్లో మీకు 183 యాడ్స్ నుంచి మనకి 1000 యాడ్స్ వరకు ప్లాట్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. మీకు సైజెస్ అనేది చాలా నీట్గా ఉన్నాయి కాబట్టి రేపన్నాడు ఇన్వెస్ట్మెంట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఒక ఫామ్ హౌస్ డెవలప్మెంట్ చేసుకున్నా కానీ చాలా నీట్గా ఉంటుంది. కొండల మధ్యలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సిటీ హజిల్ లైఫ్ నుంచి చాలా నీట్గా ఇక్కడ వచ్చి ఒక ఫామ్ హౌస్ కట్టుకొని కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండవచ్చు. ఇదే ప్రాజెక్ట్లో విల్లాస్ కూడా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది ఫ్యూచర్లో. అందు గురించి ఇలాంటి ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు మంచి ఇన్వెస్ట్మెంట్ చేసి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలియకుంటే మన పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని తక్కువ బడ్జెట్లో ఉంది. ఇది జస్ట్ మనకి 14,000 per యార్డ్లోనే మనము పెట్టామన్నమాట. మీకు ఇంకా ఇన్వెస్ట్మెంట్కి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకున్నా కానీ ఈ నియర్ బై ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కానీ మనం సలహా ఇస్తాము. దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.